1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ పాలనలో తయారైన భారత ప్రభుత్వమే అమలులో ఉండేది. దేశ పరిపాలనకు ఇదే ప్రాథమిక ఆధారంగా ఉండేది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. దేశ పరిపాలనకు సంబంధించి ప్రామాణిక గ్రంథం భారత రాజ్యాంగమే. ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వ సంస్థల విధులు, పౌర హక్కులు, విధులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాణం ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో జరిగింది కాదు. దీని వెనుక అపారమైన కృషి ఉంది. రాజ్యాంగ రచన పూర్తి కావడానికి మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1946 డిసెంబర్ 6న రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు మొదలుకొని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందేందుకు ఈ ప్రక్రియ కొనసాగింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సహా రాజ్యాంగ సభ సభ్యులందరూ భారత రాజ్యాంగంపై సంతకం చేశారు. జనవరి 26న ఇది పూర్తిగా అమల్లోకొచ్చింది. రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో భాగంగా సుమారు 3 ఏళ్ల కాలంలో పలు కమిటీలు ఏర్పాటయ్యాయి. అనేక సమావేశాలు, చర్చలు జరిగాయి. వీటిలో ప్రముఖమైనది రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ. బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ రాజ్యాంగం తుది ప్రతిని రూపొందించింది. 1948 ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం తొలి ముసాయిదాను బిఎన్ రావు తయారు చేశారు. ఇందుకోసం ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. అంతకుముందు బ్రిటిష్ పాలనలో వచ్చిన భారత ప్రభుత్వ చట్టం 1935 రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. బిఎన్ రావు 1909లో బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వెంట్గా కూడా పనిచేశారు. తరువాత ఆయన న్యాయవాద వృత్తి వైపు మరలారు. పలు కోర్టులలో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలు కమిటీలలో, పలు ముసాయిదాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు. బిఎన్ రావు సేవలకు గుర్తింపుగా 1938లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు సర్ బిరుదును ఇచ్చింది. అంతకుముందు 1934లో కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్ పురస్కారాన్ని అందించింది. 1950 నుంచి 1952 వరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రతినిధిగా ఉన్నారు. రాజ్యాంగం తొలి ముసాయిదాను రూపొందించే క్రమంలో అమెరికా, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి న్యాయమూర్తులు, పరిశోధకులు, అధికారులతో చర్చించారు. ఆయా దేశాల రాజ్యాంగాలను నిశితంగా పరిశీలించారు. బిఎన్ రావు తయారు చేసిన రాజ్యాంగం ముసాయిదాను అధ్యయనం చేసి తుది ప్రతిని రూపొందించేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షత వహించారు. 1947 ఆగస్టు 29న 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి బిఆర్ అంబేద్కర్ చైర్మన్ కాగా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, కెఎం మున్షి, మహ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టర్, డిపి ఖైతాన్ సభ్యులుగా వ్యవహరించారు. తర్వాత బిఎల్ మిట్టర్ ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజీనామా చేశారు. ఆయనకు బదులుగా ఎన్ మాధవరావు కమిటీలో సభ్యులుగా చేరారు. అలాగే 1948లో ఖైతాన్ మరణించడంతో టిటి కృష్ణమాచారి ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో ముసాయిదా కమిటీ సభ్యులు ప్రధాన పాత్ర పోషించారు. కమిటీ దశలు రాజ్యాంగ సభలో ముసాయిదాలపై చర్చలలో ఎంతో ప్రభావం చూపారు. తొలుత బిఎన్ రావు తయారు చేసిన ముసాయిదాకు డ్రాఫ్టింగ్ కమిటీ గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దానికంటే అన్ని విధాలా మెరుగ్గా, విస్తృతంగా రూపొందించింది. డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిన తరువాత 1947 అక్టోబర్ చివరి నుంచి కమిటీ బిఎన్ రావు తయారు చేసిన ముసాయిదాను పరిశీలించడం ప్రారంభించింది. పలు మార్పులు, చేర్పులతో రాజ్యాంగం ముసాయిదాను 1948 ఫిబ్రవరి 21న రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఆర్ రాజేంద్ర ప్రసాద్కు సమర్పించింది. ఈ ముసాయిదాలో 115 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 18 విభాగాలు ఉన్నాయి. ముసాయిదా కమిటీ రూపొందించిన తొలి డ్రాఫ్ట్ను పబ్లిక్లో ఉంచారు. దీనిపై అనేక వ్యాఖ్యలు, సూచనలు, సలహాలు, విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ ముసాయిదా కమిటీ నిశితంగా పరిశీలించింది. ఫలితంగా రాజ్యాంగం ముసాయిదాలో మరిన్ని సవరణలు జరిగాయి. 1948 నవంబర్ 4న అంబేద్కర్ రాజ్యాంగం తుది ముసాయిదాను అధికారికంగా రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. సభ సభ్యులందరికీ దీని కాపీని అందించారు. అంబేద్కర్ ముసాయిదా గురించి స్థూలంగా ప్రసంగించారు. ఇందులో ఎదురైన వివాదాలను పేర్కొన్నారు.
దీన్నే రాజ్యాంగం ప్రథమ పఠనం అంటారు. అనంతరం రాజ్యాంగ సభ సభ్యులు అందించిన సలహాలు, సూచనలతో రాజ్యాంగాన్ని మరోసారి సవరించారు. 1948 నవంబర్ 15న ద్వితీయ పఠనం ప్రారంభమైంది. చివరిగా 1949 నవంబర్ 14న తిరిగి రాజ్యాంగ సభలో ముసాయిదాను ప్రవేశపెట్టారు. 1948 నవంబర్ 15న ద్వితీయ పఠనం ప్రారంభమైంది. చివరిగా 1949 నవంబర్ 14న తిరిగి రాజ్యాంగ సభలో ముసాయిదాను ప్రవేశపెట్టారు. దీన్ని తృతీయ పఠనం అంటారు. ఈ ముసాయిదాను సభలో ప్రవేశపెట్టినప్పుడు అంబేద్కర్ ప్రసంగిస్తూ అసెంబ్లీ ద్వారా నిర్ణయించిన ఈ రాజ్యాంగాన్ని ఆమోదించాలి అని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను రాజ్యాంగ సభ సభ్యులు అంగీకరించారు. ఎట్టకేలకు 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందింది. రాజ్యాంగ సభ సభ్యులు అందరూ దీనిపై సంతకాలు చేశారు. రాజ్యాంగ సభ నిర్వహించిన 166 సమావేశాల్లో 114 రాజ్యాంగం ముసాయిదాలపై జరిగినవి. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం పూర్తిగా అమల్లోకొచ్చింది. ముసాయిదా కమిటీ రూపొందించిన రాజ్యాంగం తుది ప్రతిలో మొత్తం 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలు ఉన్నాయి.